ధనుర్మాసం నెల రోజులు పండుగ వాతావరణంతో భక్తిపూర్వక ఆరాధనలకు, ఆధ్యాత్మిక సాధనలకు, విష్ణు సేవకు పెట్టింది పేరు. ఈ మాసంలో ఇళ్ల ముందు అందమైన అనేక రంగవల్లులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలను పెట్టి పవిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. గోదాదేవి ఏకైక మహిళా ఆళ్వారుగా ప్రసిద్ధిగాంచింది. ప్రతిరోజు గోదాదేవి శ్రీరంగనాథుడికి సకల కైంకర్యాలు కావిస్తూ శ్రీకృష్ణ లీలలు వింటూ భక్తురాలిగా మారి ఆ భగవంతుణ్ణే భర్తగా పొందేందుకు చేసిన వ్రతమే శ్రీవ్రతం. శరణాగతికి ప్రతీకగా గోదాదేవి తన అంతరంగంలో తాదాత్మ్యం చెందుతూ పాసురాలను రచించి భగవత్ సంగమం కోసం ఆరాటపడి భక్తితో పరితపించిన వైనమే తిరుప్పావై. ఈ పాసురాల వివరణలోకి వెడితే మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ఈ పాసురాలు వైష్ణవ సాహిత్యమే కాకుండా గొప్పదైన దైవ సాక్షాత్కారానికి అనువైన విలువల సముదాయమే అని పేర్కొనవచ్చు. మానవ జన్మ పరమార్థం కూడా ఆ పరంధాముడి సన్నిధికి చేరుకునే ప్రయత్నమే. ధనుర్మాసంలో విష్ణు పూజ వల్ల భగవంతుడు త్వరగా కరుణిస్తాడని పద్మపురాణం చెబుతోంది. స్వస్తి.